టాప్ 4 బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. ఖైరతాబాద్ వెల్నెస్ సెంటర్లో రోగులకు ఇబ్బందులు. దీనికి సంబంధించిన వార్తను ఇప్పుడు మనం చూస్తున్నాం. ఖైరతాబాద్ వెల్నెస్ సెంటర్లో రోగులు నానా ఇబ్బందులు పడుతున్నారు. రిటైర్డ్ ఉద్యోగులు, జర్నలిస్టులు ఉద్యోగుల కోసం ఏర్పాటు చేసిన ఈ సెంటర్లో డాక్టర్ల కొరత ఏర్పడింది. వైద్యులు అందుబాటులో లేకపోవడంతో రోగులు గంటల తరబడి వేచి చూడాల్సిన దుస్థితి ఏర్పడింది. ఓపీ కోసం కూడా చాలాసేపు వెయిట్ చేయాల్సి వస్తోంది. ఇటు డాక్టర్లు లేక ఇటు మందులు అందక జనానికి తిప్పలు తప్పడం లేదు. ప్రైవేటుకు వెళ్లే స్తోమత లేక వెల్నెస్ సెంటర్కు వస్తే ఈ ఇబ్బందులేంటని రోగులు వాపోతున్నారు. రేవంత్ పాలనలో వైద్యం పూర్తిగా పడకేసిందని మండిపడుతున్నారు. ఖైరతాబాద్ వెల్నెస్ సెంటర్లో రోగుల ఇబ్బందులకు సంబంధించి పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి మహేష్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. మహేష్, ఖైరతాబాద్ వెల్నెస్ సెంటర్లో రోగులకు చాలా ఇబ్బందులు అన్ని మనకు తెలుస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం అక్కడ రోగులు ఏమంటున్నారు, దానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఇంకా ఖైరతాబాద్ వెల్నెస్ సెంటర్ లో రోగులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం వెల్నెస్ సెంటర్ ని పూర్తిగా నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతుందా అనే అనుమానాలు కూడా వ్యక్తం చేసిన పరిస్థితి నెలకొంది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే రిటైర్డ్ ఎంప్లాయీస్ చుక్కలు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓపీ కోసం గంటల తరబడి వెయిట్ చేయాల్సి వస్తుందని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. వైద్యులు లేక అటు మందులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు వరల్డ్ హెల్త్ డే జరుపుకుంటున్నా కనీసం ఈ రోజు కూడా వైద్యులు సిబ్బంది లేకపోవడం ఏర్చాయి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అటు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్ళక చికిత్స కోసం ఇక్కడికి వస్తే అనేక ఇబ్బందులకు గురికావాల్సి వస్తుందని వైద్య శాఖ దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక నగరం నలుమూలల నుండి ఖైరతాబాద్ వెల్నెస్ సెంటర్ కి కూడా వస్తూ ఉంటారు. ఓపీకి మధ్యాహ్నం 12 గంటల వరకే టైం ఉండడంతో ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున బారులు తిరుగుతున్న పరిస్థితి. తీరా టైంకి వైద్యులు రాక అవస్థలు పడుతున్నామని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు వైద్యులు రాసిన మందులు కూడా బయట ప్రైవేట్ మెడికల్ షాప్స్ లోనే కొనే దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 15 నెలలు అవుతుంది. ఈ 15 నెలల కాలంలోనే వైద్యం పడకేసిందని కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైనా అని రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖ దృష్టి సారించి వెల్నెస్ సెంటర్లపై ప్రత్యేకంగా శ్రమ చూపాలని కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. గత కొద్ది నెలల్లో కూడా అటు వెల్నెస్ సెంటర్ లో ఇదే పరిస్థితి నెలకొంది. పెద్ద ఎత్తున కూడా అటు ఈజీఎస్ కావచ్చు, జేహెచ్ఎస్ జర్నలిస్ట్ కావచ్చు, రిటైర్డ్ ఉద్యోగులు కావచ్చు, వీళ్ళంతా కూడా ఆ వెల్నెస్ సెంటర్లకు వచ్చి అటు ప్రాథమికంగా చికిత్సలు తీసుకుంటా వస్తారు. అయితే గత కొద్ది నెలలు కూడా అటు సరైన టైంకి వైద్యులు లేక మందులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. కానీ మహేష్, అంటే ఇటు డాక్టర్లు లేక ఇటు మందులు లేక చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి అక్కడ వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. మరి ఎన్ని రోజుల నుంచి ఈ తతంగం అంతా జరుగుతుంది? వీళ్ళు ఎవరు కంప్లైంట్ చేయలేదా? ఎవరు రెస్పాండ్ అవ్వలేదా దీనికి సంబంధించి? ఇప్పటి వరకు అయితే అటు వైద్య ఆరోగ్య శాఖకు అనేక కంప్లైంట్స్ అయితే వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వెల్నెస్ సెంటర్ లో దాదాపు ఓపీ టైమింగ్ పెంచాలంటున్నారు. అంతేకాకుండా మందులు కూడా ఇవ్వాలంటున్నారు. అయితే మందులకు సంబంధించి ఇటు డాక్టర్లు దాదాపు ఒక 4 మెడిసిన్స్ రాస్తే అందులో 1 నుంచి 2 మాత్రమే దొరుకుతున్నాయి. మిగతా మెడిసిన్స్ మళ్ళీ బయట ప్రైవేట్ లో పరిస్థితి కనిపిస్తూ ఉన్నదని కూడా చెప్తున్నారు. అంతేకాకుండా వైద్యులు కూడా సరైన టైంకి ఉండట్లేదని కూడా ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినా కానీ ఇంతవరకు దీనికి సంబంధించి ఒక రివ్యూ నిర్వహించట్లేదు. హెల్త్ వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి ఇటు వెల్నెస్ సెంటర్ల పైన కావచ్చు, అటు దీనికి సంబంధించి ఎలాంటి రివ్యూ నిర్వహించట్లేదు. దాన్ని పట్టించుకున్న పాపాన్ని పోవట్లేదని కూడా వారు చెప్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ వెల్నెస్ సెంటర్లను నిర్వీర్యం చేసే కుట్ర ఏమైనా జరుగుతుందా అనే అనుమానాలు కూడా ఇటు ఈజీఎస్ఎస్ కావచ్చు, ఇటు జేహెచ్ఎస్ ఎంప్లాయీస్ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొన్నది. అలాగే ఇంకొక మాట కూడా అంటున్నారు, అంటే ప్రైవేటుకు వెళ్ళే స్తోమత లేకని మేము వెల్నెస్ సెంటర్కి వస్తున్నాం, అయినప్పటికీ కూడా ఇక్కడ ఎట్లాంటి సౌకర్యాలు లేవు. రేవంత్ పాలన చూసినట్టయితే వైద్యం పూర్తిగా పడకేసింది, ఎక్కడ కూడా ఎలాంటి సదుపాయాలు లేవని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది కదా. ఏమంటున్నారు దీనికి సంబంధించి? కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 15 నెలలు అవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి నెలకొంది. అటు పెద్ద గాంధీ ఆసుపత్రి కావచ్చు, ఇటు మిగతా జిల్లాలలో ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రులు చూసినా కానీ ఇదే పరిస్థితి నెలకొన్నది. ఇక ముఖ్యంగా హైదరాబాద్ లో అప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే బీఆర్ఎస్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పట్లో జర్నలిస్ట్ కావచ్చు, రిటైర్డ్ ఎంప్లాయీస్ సంబంధించి ప్రత్యేకంగా వెల్నెస్ సెంటర్లు ఏర్పాటు చేశారు. ఇక్కడ అటు అన్ని టెస్టులు చేయడంతో పాటు మంచి మందులు, నాణ్యమైన మెడిసిన్స్ కూడా ఇచ్చే వెసులుబాటు కనిపించారు. వారు టైంకు వచ్చి వారు సంబంధించిన టెస్టులు చేసుకోవడం కావచ్చు, ఇతర మందులు తీసుకోవడం కూడా
ఎంతో సాఫీగా జరిగిపోయింది. ప్రత్యేకంగా అప్పుడు వైద్య ఆరోగ్య శాఖ దృష్టి కూడా సారించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 15 నెలలు 16 నెలలు అవుతున్నా కానీ ఇంతవరకు ఈ వెల్నెస్ సెంటర్లపై చొరవ చూపట్లేదు. ఇక్కడ మందులు అయిపోయినా కానీ టైంకి స్టాఫ్ తెప్పించకపోవడము, అటు సిబ్బంది బదిలీలపై వెళ్ళినా కానీ మళ్ళీ తిరిగి భర్తీ చేయకపోవడం వల్లనే ఇదంతా సమస్య ఎదురవుతుందని కూడా ఆ రోగులు భావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వం దృష్టికి ఎన్నిసార్లు మురపెట్టుకున్నా కానీ ఇంతవరకు పట్టించుకోవట్లేదని కూడా ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొన్నది. రైట్ మహేష్, థ్యాంక్ యూ.